సింగపూర్ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు నేడు రెండో రోజు వరల్డ్ సిటీస్ సదస్సులో పాల్గొననున్నారు. రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణ, అమరావతి ప్రాంత అభివృద్ధి ప్రణాళికలు, సెమీ కండక్టర్ రంగ విస్తరణ లక్ష్యంగా పలు అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులతో ఆయన చర్చిస్తారు. ముందుగా కాకతీయ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే CBN 361 ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. అనంతరం ఆసియా పసిఫిక్ సెమినార్ ఎకోసిస్టంపై నిర్వహించనున్న రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరవుతారు. మధ్యాహ్నం సింగపూర్ ఉప ప్రధాని, వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి గోన్ కిమ్ యాంగ్, విదేశాంగ శాఖ సహాయ మంత్రి గోన్ సియా హువాంగ్ ప్రభుత్వ ఉన్నతాధికారులతో సీఎం చర్చలు జరుపుతారు. వరల్డ్ సిటీస్ సమ్మిట్ లో లీడర్షిప్ 2 విభాగంలో సీఎం చంద్రబాబు ప్రసంగిస్తారు. పెట్టుబడులకు ఏపీ గమ్యస్థానమని సీఎం చంద్రబాబు అన్నారు. సృజనాత్మకంగా ఆలోచించే వారికి ఇక్కడ విస్తృత అవకాశాలు ఉన్నాయని చెప్పారు. రాష్ట్రంలో అపారమైన సహజ వనరులు, మేధో సంపత్తితో కూడిన మానవ వనరులు అందుబాటులో ఉన్నాయి అని తెలిపారు. సింగపూర్ పర్యటనలో ఉన్న ఆయన నిన్న స్టార్టప్ వెంచర్ క్యాపిటలిస్టులతో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. రాజధాని అమరావతిని క్వాంటమ్ వ్యాలీగా రూపొందిస్తున్నామని, 2 ఏళ్లలో క్వాంటమ్ కంప్యూటర్లు సరఫరా చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. గూగుల్ డేటా సెంటర్ను విశాఖకు రప్పించామని తెలియజేశారు. ఐటీ దిగ్గజ కంపెనీలన్నీ విశాఖకు వస్తున్నాయని పేర్కొన్నారు. అనకాపల్లిలో ఆర్సెల్ఆర్ మిట్టల్ స్టీల్ సిటీ నిర్మిస్తున్నామని తెలిపారు. అమరావతిలో గ్లోబల్ విద్యా సంస్థలు ఏర్పాటు అవుతున్నాయని అన్నారు. అమృత, SRM, వేట్ వంటి ప్రముఖ వర్సిటీలను ఇప్పటికే తీసుకువచ్చామని, ఇంకా మరెన్నో ప్రసిద్ధ విద్యా సంస్థలు రానున్నాయని చంద్రబాబు వివరించారు. ఆధునిక వినూత్న ఆలోచనలతో అద్భుత వేగంతో ప్రధాని నరేంద్ర మోదీ దేశాన్ని బలమైన ఆర్థిక శక్తిగా మలుస్తున్నారు అని చంద్రబాబు ప్రశంసించారు. భారత్ను సంస్కరణలతో దూసుకుపోతున్న అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఆయన అభివర్ణించారు. ఎలక్ట్రానిక్స్ పరికరాలు ఇప్పుడు భారత్ నుంచి ఎగుమతి అవుతున్నాయని, 5వ జనరేషన్ యుద్ధ విమానాల తయారీతో సహా నూతన ఉత్పత్తులు దేశంలోనే తయారవుతున్నాయి అని స్పష్టం చేశారు. తయారీ, పారిశ్రామిక రంగాలను ప్రోత్సహించే దిశగా రాష్ట్రంలో ఒక కుటుంబం, ఒక పారిశ్రామికవేత్త విధానాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు. సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్తో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. వివిధ అంశాలపై ఇద్దరు నేతలు దాదాపు అరగంట పాటు చర్చలు జరిపారు. టెక్నాలజీ, సెమీ కండక్టర్లు, క్వాంటమ్, AI వర్సిటీల్లో పరిశోధనలకు సహకారం అందించాలని సీఎం కోరారు. రాష్ట్రంలోని నగర, పట్టణ ప్రాంతాల్లో అర్బన్ గవర్నెన్స్ లోనూ సహకరించాలని కోరారు. ఏపీ నుంచి ఉద్యాన, ఆక్వా ఉత్పత్తుల దిగుమతి చేసుకునే అంశాన్ని పరిశీలించాలని ప్రతిపాదించారు. ఈ సందర్భంగా రాజధాని అమరావతి నిర్మాణాల గురించి సింగపూర్ ప్రధాని అడిగి తెలుసుకున్నారు.